ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అన్నట్టు, మీరు అనుకుంటున్నట్టు ఏది 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నాను. మా ఎమ్మెల్యే ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, 10 మందిని ఎత్తుకపోయింది కదా, ఆ 10 మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరు సాధన, ఎవరు ప్రత్యేక, ఎవరు ఎంత, ఎవరు పొడుగు ఎంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టించారు ఆ ఎలక్షన్లకు. నిజంగా 10 మందిని చూస్తే కూడా నాకు నవాల్ నాయుడు వాళ్ళని తెలుస్తలేదు. నిన్న స్పీకర్ గారు వాళ్ళ స్పీకర్ గారు ముంగట న్యాయస్థానం పోయినాం. న్యాయస్థానం పోయి ఇగో రేవంత్ రెడ్డి మా వాళ్ళు 10 మంది ఎత్తపోయారు, వీళ్ళు ఒక టికెట్ మీద కలిసి ఇంకో టికెట్లకు పోయినారు, ఇంకో పార్టీలకు పోయినారు, కాబట్టి వీళ్ళని తీసేయాలి, వీళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మనం న్యాయస్థానానికి పోయినాం. న్యాయస్థానం ఏం చెప్పింది, స్పీకర్ గారు మీరు పెద్ద మనిషి, మీరు ఆటల ఎంపైర్ లెక్క మీరు కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకోరని స్పీకర్ గారికి అప్పచెప్పింది. స్పీకర్ గారు ఏం చేయాలి, ఎవరెవరు ఏం మాట్లాడారు, నిజంగానే వాళ్ళ పార్టీలో ఉన్నారా పోయిర్రా అన్ని లెక్క చూడాలి. కండువ కప్పుతున్నా లేదా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నా లేదా, వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతున్నా లేదా, ఏం మాట్లాడిండు ఇవన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలి. కుల్లా చెప్తున్నారు ఎమ్మెల్యేలు 10 మంది ఆ పార్టీలో చేరినాక, కాంగ్రెస్ పార్టీలో చేరినాక వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చిన మాటలు, మైక్లో చెప్పిన మాటలు బొచ్చెడు ఉన్నాయి. ఆ కడియం శ్రీహరి గారు ఒక పెద్ద మనిషి ఉన్నాడు స్టేషన్ కనుపూర్లో, ఆయనైతే ఓపెన్ గా చెప్పిండు ఏమని, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి కుల్లా చెప్పిండు. అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన ప్రభుత్వంలో 5 ఏళ్ళు మంత్రి, 5 ఏళ్ళు మరి స్పీకర్. ఆ పెద్ద మనిషి చెప్పిండు, ఢిల్లీ దాకా పోయి రాహుల్ గాంధీ కలిసి బయటకు వచ్చి చెప్పిండు, ఏమని చెప్పిండు, నేను ఇప్పుడే రాహుల్ గాంధీ కలిసి కాంగ్రెస్ పార్టీ చేరినా, మరి నాకు రాహుల్ గాంధీ గారు స్వాగతం పలికిండు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కానీ అలా ఇద్దరు పెద్ద మనుషులు, శ్రీనివాసరెడ్డి గారు అటు కడియం శ్రీహరి గారు, ఇద్దరు కూడా స్పీకర్ ముందు పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎక్కడ పోలే, మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మేము ఎక్కడ పోయినా కాంగ్రెస్ లకు అని చెప్పి అలా అబద్ధాలు చెప్తుంటే స్పీకర్ గారు అన్ని ఆధారాలు ఉంటే అది పక్కకు పెట్టి వీళ్ళు ఎవ్వరు కూడా మామూలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి పాపం స్పీకర్ గారు కూడా పచ్చి అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాల్లో ఇలా అట్లా తయారైన పరిస్థితి. నిజంగా ఎమ్మెల్యేలు చూస్తే నాకు జాలి కలుగుతా ఉంది, స్పీకర్ గారిని చూస్తే కూడా జాలి కలుగుతా ఉంది. స్పీకర్ గారేమో పాపం ఇలా ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్ధాలు ఆడక తప్పని పరిస్థితుల్లోకి స్పీకర్ గారు నెట్టబడ్డారు. ఇక ఎమ్మెల్యేలు 10 మంది పాపం వాళ్ళు ఆడవుల్లా మొగోళ్ళు అంటే వాళ్ళకి తెలియకుంటాయి, ఆడవైపోయింది వాళ్ళ పరిస్థితి. ఏ పార్టీలో నువ్వు చెప్పురాబాయి అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పుకోలేని దుస్థితిలో పోయిన వాళ్ళు ఇవ్వాలి. ఇంత బతికి 70 ఏళ్ళు 75 ఏళ్ళు మంత్రులు చేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆఖరికి ఏం పరిస్థితి వచ్చింది, ఏ పార్టీలో ఉన్నావా అంటే చెప్పుకునే పరిస్థితి లేదు. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, కడియం శ్రీహరి గారికి, ఇక అది కూడా ఒక బతికేనా నాకు తెలియక అడుగుతా. ఇంత బతికి ఇంత స్థాయిలో మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి ఆఖరికి ఒక పదవి కోసం, గడ్డి కోసం లాంటి పదవి కోసం ఇవాళ సూరు పట్టుకొని గబ్బిలో నిలాడినట్టు సిగ్గు లేకుండా ఎలాడుతూ ఉన్నారు. మరి వాళ్ళని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇంకా పోజులు కొడుతున్నాడు, మేము 66% గెలిచినాం. అందుకే నేను అంటున్నాను, నీకు నిజంగానే 66% మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ 10 మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలో రా. తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు నీకున్నారో, రైతులను, తెలంగాణలోని బీసీలను, తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలను, తెలంగాణలోని మహిళలను మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కరువుగా స్వాత పెట్టింది. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వసాధారణంగా ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు జనరల్ గా ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్ల పెద్దగా ఓట్లు వేయరు నిజాంటే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అయితే మన పనులు అయితే ఏమో అనుకుంటారు. కానీ ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఊరూరు తిరిగినా, జిల్లా తిరిగి ప్రచారం చేసిన 2 సంవత్సరాల విజయోత్సవం పేరిట పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించిన అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చాలా దుర్మార్గమైన పనులు చేసిన ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు. మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా గులాబీ జెండాను ఎగిరాలి, మళ్ళా పల్లెలు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ రావాలి అనే ఆలోచనతో ఇవాళ సిరిసిల్లలో ఇచ్చిన తీర్పు మీకు ఒక నిదర్శనం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఒక మాట, భయం పెడతారు, బెదిరిస్తారు, ఫోన్లు చేస్తారు, అట్లెట్లుంటుంది మీరు మాతో ఉంటేనే మీరు రేపు ఏమైనా పనులు చేస్తారు, లేకపోతే మీకు ఎక్కడికెళ్ళి వస్తాయి అని మాట్లాడతారు.
కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కుల్ల చెప్తున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైక్లలో బెదిరిస్తున్నారు. మీరు చూసింటారు కొంతమందిని మాట్లాడేది. ఒక ఆయన అంటున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒక్క ఇందిరా మిల్లియా ఎట్లిస్తారో నేను చూస్తా బీఆర్ఎస్ గెలిచిన కాడ అంటూ. ఇంకొక ఆయన అంటున్నాడు నా ఇంటికాడికి వస్తే మెడలు పట్టి దూకేస్తా ఇంకొక ఆయన అంటున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. నేను మీకు ఒక్కడికి ఒక్కొక్క సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు నేను ఒకటే మాట చెప్తాను. ఇవాళ ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు కానీ, సర్పంచ్లకు వచ్చే నిధులు కానీ, ఎంపీలు ఖర్చు పెట్టే నిధులు కానీ, ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇది ఇదంతా కూడా ప్రజల సొమ్ము. పన్నుల రూపంలో మీరు ప్రజలు మనకు కట్టే సొమ్మునే మనం ధర్మకర్తల్లాగా వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళ కోసమే ఖర్చు పెడతాం తప్ప ఇదేదో నా ఇంటెక్క పొలమంలో లేకపోతే రేవంత్ రెడ్డి గారు నా ఇంటెక్క పొలమో కడతలేడు. ఎవరి ఇంటెక్క పొలమం వచ్చి సొంత పైసలతో పెట్టిన పైసలు కాదు. అందుకే ఏ ఎమ్మెల్యే అడ్డం పొడుగు మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే చిల్లర మల్లరగా మాట్లాడినా మనం పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే నా అయ్యే సొత్తు కాదు, వాళ్ళ అంత సొమ్ము కాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీకు ఇష్టం ఉన్నట్టు ఏనికి లేకపోతే ఇవ్వకుండా ఉండేదాన్ని. భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగం రాసిన మహానుభావుడు